ఈ యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఈ ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఈ యొక్క దేవదూషణ నామములతో నిండుకొని ఉంది. ఎవరు? ఈ యొక్క ఎర్రని మృగము. తలల మీద దేవదూషణ మాటలు అనగా అతి పరిశుద్ధుడైన ప్రభు యొక్క నామమును ఎత్తుటకైనను మానవుడికి కానీ సర్వలోకములో ఉన్న ఏ దేవతలకు కూడా అధికారము లేదు, శక్తి లేదు. అలాంటిది దేవుని మీదే ఎదురాడుతూ దేవదూషణ చేస్తున్నాడు ఈ ఎర్రని మృగము. ఆ పేర్లు, దేవదూషణ పేర్లు కలిగి ఉన్నాడు, వ్రాయబడి ఉన్నాయి. ఈ దేవదూషణ నామములతో నిండుకొని అనగా అన్ని పేర్లు, దేవుణ్ణి ఎన్ని రకాలుగా తిట్టాలో, ఎన్ని రకాలుగా దూషించాలో, ఎంతగా ఆ దేవుని మీద వాడి యొక్క కోపము కసి తీర్చుకోవాలో అన్ని పేర్లతో తిడుతూ ఆ నామములు దుష్ప్రవర్తన కలిగిన ఆ యొక్క మాటలతో నింపుకున్నాడు. వాడి కొమ్ముల మీద, వాడి తలల మీద, వాడి శరీరం మీద కూడా. కాబట్టి నింపబడిన దూషణలు, దేవునిని దూషించు నామములు. కాబట్టి అట్టి వాడిని చూసి ఉన్నారు యోహాను భక్తుడు. సో he carried me away in the spirit in the wilderness, and I saw woman sit upon a scarlet colored beast full of names of the blasphemy, having 7 heads and 10 horns. ఎర్రని స్కార్లెట్ కలర్డ్ అనగా ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉంది? రక్తసిక్తమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి వాడు అనేకమైన తంత్రములను చేస్తూ ఉన్నాడు. వాడు అనేకమైన దుష్కార్యములను, బలత్కారాలు చేస్తూ ఉన్నాడు. వాడు రక్తముతో వాడు